స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ కొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, త్రాగునీటి సమస్యతో పాటు మురికి కాలువల పారిశుభ్రత అస్తవ్యస్తంగా మారినాయని, విద్యుత్ సమస్య, గ్రామ పంచాయతీలలో నిధులు లేక పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు 2-3 నెలలు గడుస్తున్నాయని, కొన్ని గ్రామాల్లో నూతనంగా సీసీ రోడ్లు వేశారు, కానీ క్యూరింగ్ మరిచిపోయారని, దానివల్ల గ్రామాల్లో అనుకోరాని సమస్యలు వచ్చినప్పుడు గ్రామానికి దిక్కైన సర్పంచ్, వార్డు మెంబర్లు లేక ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. చాలా గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం లేక, గ్రామ సభలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీర్మానం చేయాలన్నా పాలక వర్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చే జాన్ నెల వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాలలో వర్షానికి శానిటైజేషన్, క్లోరినేషన్ చేపట్టకపోతే ప్రజలు ముసుచి, కలరా, డెంగీ అనేక అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కావున గ్రామీణ స్థాయిలో అనేక సమస్యల దృష్టిలో ఉంచుకుని జూన్ నెలలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామీణ స్థాయిలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని ఈ సందర్భంగా సురేష్ కొండ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.